కాఫీ. గుడ్ గుడ్ కూర్చో. ఆహా కాఫీ బ్రహ్మాండంగా ఉందో ఈరోజు. ఏంటినా ఎప్పుడు లేనిది ఇలా మెచ్చేసుకుంటున్నారు? ఈయన మూడేదో బాగున్నట్టుంది. నాకు కావాల్సిన కొనుక్కోవాలి. ఏమండి? ఏమిటి? మన పక్కింటి పిన్ని గారు ఉన్నారు కదండి. అయ్యో నేను సాయంత్రం వరకు బాగానే ఉంది కదా, కొంప తీసిపోయిందా ఏమిటి? అయ్యో అవేం మాటలండి. మరి అది కాదండి, వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. చాలా బాగుందండి, నాకు చూపించింది కూడా. మరి అట్లాంటిదే పిచ్చిమా, వాళ్ళ ఆయన ఓన్లీ సాదా సీదా నెక్లెస్ కొనిచ్చాడు. నీకైతే నేను డైమండ్ నెక్లెస్, అది ఈ రోజు సాయంత్రం మార్కెట్ తీసుకెళ్ళి కొంటానే. నిజంగానా? మరి ఎదురింటి సత్యభామ ఉంది కదండి, కొంత జయకృష్ణుడితోనే లేచిపోయింది ఏమిటి? అవేం మాటలండి. మరి వాళ్ళ ఆయన తనకి ఫ్యాన్సీ చీర కొనిపెట్టారంటండి. చాలా బాగుందండి అది కూడా. మరి నాకు కూడా. పిచ్చిమా, వాళ్ళ ఆయన అయితే ఓన్లీ ఫ్యాన్సీ చీర కొనిచ్చాడు. అయినా ఈ రోజుల్లో ఈ ఫ్యాన్సీ చీరలు అవన్నీ కూడా పని మనుషుల వాళ్ళు కట్టుకుంటారు. నీకైతే గద్వాల్ చీర, కంచి పట్టు చీర, 2 చీరలు ఇవాళ సాయంత్రం కొంటానే మార్కెట్కి తీసుకెళ్ళి. ఏమండి, మనం ఇవాళ షాపింగ్కి వెళ్ళిన తర్వాత పక్కన విజయ టాకీస్ ఉంది కదండి, అందులో సినిమా చూసేసి వచ్చేద్దామండి. చీచి అంటారేంటండి, అది ఏసీ థియేటర్ పై కొత్త కట్టారు. నిన్ను ఐమాక్స్ థియేటర్ కి తీసుకెళ్తానే, 200 రూపీస్ పెట్టి టికెట్ కొనిపెట్టి మరీ తీసుకెళ్తాను. అట్నుంచట్టే 5 స్టార్ హోటల్ డిన్నర్ చేసి మరీ వద్దాం. మా పెళ్లి రోజు కూడా ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేదు, ఇవాళ అన్ని కొనిచ్చేస్తానంటున్నారు. ఏంటో అడుగుదాం. ఏమండి, నాకు చిన్న డౌట్ అండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇవాళ అది కూడా కొనిచ్చేస్తాను. డౌట్ ఎలా కొనిస్తారండి? కదా, అవును, డౌట్లు కడుపులో అస్సలు పెట్టుకోకూడదు. అది కూడా ఏమిటో అడిగేసి. అది కదండి, నేను ఎప్పుడు చీర కొని పెట్టమన్నా, గాజులు కొని పెట్టమన్నా విసుక్కునే వాళ్ళు కదా. మరి ఇవాళ ఏంటండి, ఏది అడిగినా కొనిస్తానంటున్నారు, ఏంటి విషయం? అదా ఏమీ లేదే, ఇవాళ మన మంత్రి గారు ఎవరో పోయారట, మనం ఇచ్చివరా నల్ల జెండా కూడా చూసావు కదా. అది ఆయన పోతే మనం సెలబ్రేట్ చేసుకోవడం ఏంటండి? మంత్రి గారు చనిపోయిన సందర్భంగా మార్కెట్ అంతా సెలవు, షాపులన్నీ బంద్.